చలామణి మనుషులు అయిపోతున్నారు, గొప్పవారిగా ప్రజల చేత గుర్తింపబడుతున్నారు. కానీ ఒక దినం ఉంది, న్యాయ పీఠం ఎదుట నిలవబడవలసినటువంటి సమయం ఉంది. అప్పుడు అంధకారమందలి రహస్యములను, క్రియలను, దేహముతో జరిగించిన ప్రతి క్రియ దేవదూతల ఎదుట, ప్రభు ఎదుట, ప్రజల ఎదుట బయలుపరచబోయే సమయంలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చదువుకుందాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి, భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో ఉన్నటువంటి సత్య సారాంశాన్ని మేము గ్రహించలాగిన మా చెవులను, మా హృదయాలను తెరవచేయండి. మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసాం. 7వ దూత బూర ఊదడం జరిగిన తరువాత భూమి మీద ఉన్నటువంటి సంఘం పైకి ఎత్తబడుతుంది. అంత్యవారములో 7 సంవత్సరాలు ఉంటాయని చూసాము. మొదటి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత అంత్య అబద్ధపు క్రీస్తు తాను దేవుడునని పరిశుద్ధ దేవాలయములోనికి వెళ్ళి కూర్చుండగానే మొదటి 3.5 సంవత్సరాల కాలం సుమారుగా ముగింపులోనికి వస్తుంది. అప్పుడు యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తారు. అది సుమారుగా 3.5 సంవత్సరాల కాలము గనుక ఆ సమయానికి ఆఖరి బూర లేదా కడబూర ఊదడం జరుగుతుంది. మొత్తం 7 బూరలు ఉంటాయి. ఆ 7 బూరల్లో చివరి బూర అయినటువంటి 7వ బూర ఊదినప్పుడు యేసు ప్రభు వారు మధ్యాకాశంలోనికి వస్తారు. మనము ఒకవేళ ఆ సమయంలో ఉన్నట్లయితే మధ్యాకాశానికి వెళ్తాం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. 7వ దూత బూర ఊదిన తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత ఇంకనూ భూమి మీద 3.5 సంవత్సరాల కాలం ఉంటుంది. మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు భూమి మీదైతే మహాశ్రమలు ఇంకా కొనసాగుతూ ఉంటాయి. పైనున్నటువంటి మనము యేసు ప్రభు వారిని ఎదుర్కొన్న తర్వాత అక్కడ మనం క్రీస్తు ఎదుట నిలవబడవలసినటువంటి వారమై ఉంటాము.
పైకి వెళ్ళిపోవడమే కాదు, యేసు ప్రభువారు న్యాయపీఠం మీద కూర్చుంటారు. మనమందరము కూడా యేసు ప్రభువారి ఎదుట నిలవబడవలసి ఉంటుంది. అందుకే మనం ప్రకటన గ్రంథంలో ఇప్పుడు చూసాం, అక్కడ ఏముంది? గొప్ప శబ్దములు వచ్చిన తర్వాత భూలోకములో ఉన్నటువంటి వారికి, పరిశుద్ధులైనటువంటి ప్రవక్తలకు తీర్పు తీర్చే సమయం ఆసన్నమయ్యింది. ఆ తీర్పు ఏమిటి? న్యాయ సింహాసనపు తీర్పు. సాధారణమైనటువంటి అభిప్రాయం ఏమిటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు, క్రైస్తవులకు తీర్పు ఉండదు అని. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నా యందు విశ్వాసం ఉంచువానికి తీర్పులోనికి రాడు, వాడు నిత్య జీవములోనికి వెళ్ళిపోతాడు అని చెప్పాడు దేవుని వాక్యంలో. చూసారు ఎప్పుడైనా? యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు మనం చూస్తే అక్కడ ఏమనుంది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని కుమారుని శబ్దము విను, మృతులు దేవుని కుమారుని శబ్దము విను. గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. ఎవరికి అనుగ్రహించాడు అధికారాన్ని? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చే అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనమందరము ప్రభు వచ్చిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత తీర్పు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఏముంది? చదివిన వాక్యాన్ని చూస్తే ఏమనుంది? వాడు తీర్పులోనికి రాక నిత్య జీవములోనికి వెళ్తారు అని ఉంది. అంతేనా? యేసు ప్రభువునందు నమ్మిక ఉంచినప్పుడు మన పాపముల గురించి మనము పశ్చాత్తాపడ్డామా లేదా? యేసు ప్రభు వారు నా పాపముల నిమిత్తము మరణించారు, తిరిగి లేచారని నమ్మామా? నోటితో ఒప్పుకున్నామా? మన పాపాల నిమిత్తం తీర్పు జరిగిపోయిందా లేదా? జరిగిపోయిందా? మరలా తీర్పు అంటాడేంటి? ఆ తర్వాత ప్రతిరోజు చేస్తున్నావుగా ప్రార్థన, ప్రభు నన్ను క్షమించు, నేను తప్పు చేశానని ప్రతిదినం ఒప్పుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తినేటప్పుడు కూడా, తిని తాగేటప్పుడు మనల్ని మనం పరిశీలించుకొని ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలుభాగస్తులు కావాల్సి ఉందని ప్రతి వారం చూస్తున్నాం. మరలా తీర్పు ఏంటి అంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామా? యేసు ప్రభు వారు ఒకవైపు చెప్తున్నారు మీకు ఎవరికి తీర్పు ఉండదు, ఇంకోవైపు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే మనం చూస్తే అర్థమవుతుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. కావున దేహము అందు ఉన్న దేహము విడిచినను
యుండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎవరు మనమంటే ఎవరు? బాప్తిస్మం తీసుకున్నాను, ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలుభాగస్తులు అవుతున్నాను, నాకు ఏ తీర్పు ఉండదు అనుకుంటే పొరపాటు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 7వ బూర ఊదిన తరువాత, సంఘము పైకెత్తబడిన తరువాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవబడి ఉండాలి. మరి యేసు ప్రభు వారిని నమ్మని వారికి ఎప్పుడు తీర్పు జరుగుతుంది? మనకి వారికి ఒకేసారి జరుగుతుందా? మనం పరలోకానికి పిలువబడినటువంటి ప్రజలం కదా. మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత చెప్పాలి, మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిపోతాం పైకి. భూమి మీద ఇంకా కొంతమంది ప్రజలు ఉంటారు. ప్రభువుని ఎరగనటువంటి వారు మరణించి సమాధుల్లో వారు కూడా ఉంటారు, వారు లేపబడరు. అప్పుడే మొదటి పునరుత్థానంలో మనం ఉంటాము. మిగిలిన ప్రజలు భూమి మీద సమాధిలోనే ఉంటారు, బ్రతికైనా ఉంటారు. మరి వారికి ఎప్పుడు తీర్పు జరుగుతుంది? ఆ తీర్పు 1000 ఏండ్ల పరిపాలన తరువాత వారికి జరుగుతుంది. ముందు మనకి తీర్పు జరుగుతుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనమందరము మన దేహముతో చేసిన వాటి అన్నిటి గురించి లెక్క అప్పగించాలి. ఏమర్థమైంది? ప్రభు చెప్తున్నాడు, అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దాని గురించి చెప్పాలంట. బాప్తిసం తీసుకున్న తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత, యేసే నా రక్షకుడని అందరికీ చెప్పిన తర్వాత కూడా మన దేహముతో మన శరీరముతో ఏమైనా చేసి ఉంటే వాటన్నిటి గురించి ప్రభువుకి ఒక్కొక్కరు లెక్క అప్పజెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ న్యాయపీఠం ఎదుట చాలా రకాల తీర్పులు ఉంటాయి. చాలా రకాల తీర్పులు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? మీరు మంచి చేశారా, నలుగురికి మంచి చేశారా, యేసు ప్రభు వారి యొక్క సువార్తను చెప్పారా, అనేక మంది కొరకు రక్షణ కొరకు ప్రార్థించారా, వాటికి ప్రభు అడుగుతాడు. మీరు చేశారు కదా, ఏంటి దాని సంగతి చెప్పండి అంటాడు. లేదా పలానా క్రియ చేశారు, దీని సంగతి ఏమిటి అని కూడా అడుగుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నరకములోనికి పంపడు, కానీ అక్కడ మనము నిత్యత్వములో అంటే పరలోక రాజ్యములో ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయం అక్కడ జరుగుతుంది. ఈ విషయం అర్థం చేసుకుంటే మనం ఇక్కడ ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. చాలామంది యొక్క అభిప్రాయం ఏమిటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, బాప్తిస్మం తీసుకున్నాను, రక్షణ పొందాను, పాట పాడాను, కానుక వేశాను, ప్రభు శరీరాన్ని రొట్టె ద్రాక్షరసాన్ని తిని త్రాగాను, ఇంకా నాకు పరలోక రాజ్యమే. ఓకే, పరలోక రాజ్యమే. అలాగని దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే దాన్ని దేవుడు లెక్కలోనికి తీసుకుని వస్తాడు.
దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించి ఏదైనా మేలు చేసి ఉంటే దాన్ని కూడా తీసుకొని వస్తాడు. ఈ వాక్యాన్ని అలాగే పట్టుకొని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని తీర్పులోనికి తెస్తాను అంటున్నాడు. అంటే తీర్పు అంటే ఏంటి? తీర్పు అంటే ఏంటి? సాధారణంగా కోర్టుకి దేనికి వెళ్తారు? జడ్జి చేత తీర్పు తిట్లు తినడానికి వెళ్తారు కదా. అంటే అక్కడ ఏముంది? తీర్పులో ఏదో ఒకటి న్యాయాన్ని మీరి ఉంటే జడ్జి ముందుకు వెళ్తారు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఈ విషయాన్ని. ఇప్పుడు ఈయన చెప్తుంది ఏంటి? దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుంది? మీరు మంచివి చేసినా నేను దాన్ని తీర్పులోనికి తీసుకొస్తాను అంటున్నాడు. ఏంటిది? అదేంటి మరి? మంచి చేస్తే మనం కోర్టుకు వెళ్తామా? వెళ్ళం. కానీ ఇక్కడ ఏమిటంటే మీరు మంచి చేశారా దాన్ని కూడా అడుగుతాడు. ఎందుకలా చెయ్యాలి తాత? ఎందుకలా చెయ్యాలి? దేవుడు మనకి దేహాన్ని ఇచ్చాడా? అంటే చాలా విషయాలు ఉన్నాయి ఆయన తీర్పులో. దేహాన్ని ఇచ్చాడు. ఫస్ట్ దేహం గురించి ఆలోచన చేద్దాం. అసలు దేహం అంటే ఏంటి, మీ శరీరం అంటే ఏంటో మొదట అర్థం కావాలి. మొదట శరీరం అంటే ఏంటి? మనకు ఆత్మ ఉందా? ఉంది. శరీరం ఉందా? అసలు దేవుడు మనకి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? అంతే కదా. ఆయన చెప్తున్నాడు, మీ దేహముతో జరిగించిన మంచి క్రియలను చెడ్డ క్రియలు నేను తీసుకొస్తాను తీర్పులోనికి అంటున్నాడు. అసలు దేహాన్ని ఎందుకు ఇవ్వాలి? ఓ ఆత్మలాగో అలాగా అటు ఇటు తిరిగితే సరిపోతుంది కదా. మొత్తానికి పట్టుకోవడానికి శరీరం అంటుంది. దేవుడికి స్తోత్రం కలుగుడుగా. దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాము. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రతి రహస్యాన్ని ఆయన తీసుకొస్తాను అంటున్నాడు. అసలు దేహం దేనికి? దేవుని దృష్టిలో దేహము దేనికి? మనం చదువుకున్నటువంటి 1 కొరింథీలోనే మనకి కనిపిస్తుంది. 6వ అధ్యాయం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రభువు చెప్తాడు. ఏం చెప్పాడు అక్కడ? 13వ వచనాన్ని ఒకసారి చదవండి. 13వ వచనాన్ని చదవండి. 13 నుంచి 15 వచనాలు చదివితే, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమై ప్రభు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఒక్కసారి ఆగదాం. ఏమన్నాడు? దేహము అంటే ఏంటో చెప్తున్నాడు. దేహం అంటే ఏంటి? దేహము లేదా శరీరము ఎందుకు ఇచ్చాడంటే పట్టుకోవడానికే కాదు, ప్రభు నిమిత్తం. అంటే మనకున్న ఈ శరీరం దేనికోసమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది? దేవుని కోసం నిర్మించుకున్నాడు. దేనికి?
దేవుని కోసం నిర్మించుకున్నాడు. తర్వాత వచనాలు చూస్తే అక్కడేముంది? దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయి. రెండో విషయం ఏం చెప్తున్నాడు? దేహం ఏమిటంటే, మనకున్న ఈ దేహం ఏమిటంటే, ఈ శరీరం ఏమిటంటే క్రీస్తుకి అవయవము. క్రీస్తు సంఘములో ఒక శరీర భాగము, ఒక కన్ను వంటిది, ఒక చెయ్యి వంటిది, ఒక అవయం వంటిది అని చెప్తున్నాడు. తర్వాత వచనాలు చూస్తే అక్కడ ఏముంది? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా, అదెంత మాత్రమునో తగదు. చాలు, అక్కడ కాకుండా ఇప్పుడు 19 వచనాలు చదువుతాం. 19, 20 వచనాలు చదువుతాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు విలువపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అది దేవుడు దేనికిచ్చాడు? దేహాన్ని దేనికిచ్చాడు? మొదట మన దేహము దేవుడు దేనికిచ్చాడో తెలుసుకోవాలి. దేనికిచ్చాడు? దేవుడు నివసించే ఆలయం. ఆయన మనలో నివసించాలనుకున్న ఆలయం అది. అందుకిచ్చాడు. అంటే ఇది ఎవరి కోసం ఇచ్చాడు? ప్రభువు నిమిత్తమే అన్నాడంటే దాని అర్థం ఏంటి? ప్రభు వచ్చి నీలోన నాలోన నివసించడానికి ఈ దేహాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ దేహంతో ఏం చేయమన్నాడు ప్రభు? దేవుణ్ణి మహిమపరచండి అని చెప్పాడు. అంతేనా? ఇప్పుడు దేహం ఎందుకు ఇచ్చాడో మనకు అర్థమైంది. మనము తినడానికి, పెరగడానికి, పట్టుకోవడానికి కావాలి. కానీ దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు యొక్క అవయవము, క్రీస్తు యొక్క శరీరంలో భాగమయ్యున్నాము. కాబట్టి ఈ దేహముతో ఏం చేస్తున్నాము అనేది ఆయనకు అవసరమయ్యింది. కాబట్టి తప్పనిసరిగా ఈ దేహముతో జరిగించిన మంచి పనైనా చెడ్డ పనైనా తప్పనిసరిగా తీర్పులోనికి తీసుకొని వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? మనం చూసాం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి 10 వచనములు ఏముంది? కావున దేహమందునున్న దేహమును విడిచినను ఆయన కిష్టులమైన ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే, నీకిచ్చినటువంటి దేహముతో ఏం చేశావు అని తీర్పు తీర్చి దాని యొక్క ఫలితము అనుభవించేటట్లు చేస్తాడు. అర్థమైందా? అంటే మనం ఏం చెయ్యాలి? ఈ దేహముతో న్యాయపీఠము ఎదుట నిలబడవలసినటువంటి పరిస్థితి అందరికీ ఉంది, తెలుసా? నరకానికైతే పంపించడేమో కానీ ఆ మధ్యాకాశములో 7వ బూర ఊదిన తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత అడుగుతాడు. అన్నిటికీ లెక్క అడుగుతాడు. దేహముతో చేసిన మంచి చెడ్డ క్రియలనే కాకుండా హృదయము యొక్క ఆలోచనలు కూడా బయట పెడతాడు. ఇది బాగుందా? దేవుని యొక్క వాక్యములు మనం చూద్దాము. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం.
కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేవుని గూర్చి దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అది ఏమన్నాడు ఇప్పుడు? అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తీసుకొస్తాడు. అంధకారంలో రహస్యములు అంటే ఏమిటో? మనము ఈ దేహముతో చేసిన ప్రతి విషయాన్ని ఎక్కడ తీసుకొస్తాడు? అందరి ముందుకు తీసుకొని వస్తాడు. హృదయములో ఉండే ఆలోచనలు కూడా అక్కడ బయలుపరచబడతాయి. ఇప్పుడు రహస్య జీవితం, దేవునికి అయిష్టమైన కార్యాలను కూడా చేసి దేవుని యొక్క సంఘములో గొప్పవారిగా, దేవుని యొక్క సంఘములో పేరు ప్రఖ్యాతులు గలవారిగా, ప్రజల చేత మన్నలను పొందుతున్న వారి జీవితాలు కూడా బయటికి వస్తాయి. అది న్యాయ సింహాసనము తీర్పు. బాగుంటుందా? అక్కడ ఎవరెవరు ఉంటారు? పరలోకములో ఉన్న దేవదూతలు ఉంటారు, చూస్తారు. ఓపెన్ హిస్టరీ, ఎస్, స్విచ్ ఆన్. అక్కడ పెద్ద స్క్రీన్ ఉంటుంది, ఎల్ఈడి స్క్రీన్. మొత్తం అంతా వచ్చేస్తుంటుంది. ఏమేమి చేశాడు. హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా బయటపడతాయంటే అవసరమైతే. అప్పుడు ఏం చేస్తావు? ఈ న్యాయ సింహాసనము తీర్పు ఉంది కనుక యేసుక్రీస్తులోనికి విశ్వాసం ఉంచిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భవిష్యత్ కాలములో మనము ఏమవుతామో ఇంకా పూర్తిగా మనకు అర్థం కావడం లేదు. న్యాయ సింహాసనం ముందు నిలబడిన తర్వాత యేసు ప్రభువారు మనకి నిత్యమైన తీర్పు తీర్చుతాడు. అక్కడ ఒకవేళ యేసు ప్రభువారి కొరకు ప్రయాసపడితే, అక్కడ కాదు, ఇక్కడ ప్రయాసపడిన వారికి అక్కడ గొప్ప బహుమానం ఉండబోతుంది. ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్యములో అందరూ సమానులు కారు. పరలోక రాజ్యములో అందరూ సమానంగా ఉండరు. ఇక్కడైతే ప్రమోషన్లు ఉంటాయేమో కానీ ఒక్కసారి వస్తే ఇంకా ఫిక్స్. భవిష్యత్తులో యుగాలు జీవించే మనం ఏమవబోతున్నామో నిర్ణయించే సమయము, స్థలమది. అక్కడ సిగ్గు, అవమానం మనకి జరగకుండా, ఎలాగూ నిత్యనాశనానికైతే పోము కానీ పరలోక రాజ్యంలో ఉండవలసినటువంటి ఉన్నత మహిమను కోల్పోకుండా చూసుకోవలసినటువంటి పని, బాధ్యత ఇప్పుడు యేసు ప్రభు వారు మనకి ఇచ్చారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, హృదయమందలి ఆలోచనలు బయటపడతాయి. ఏం ఆలోచించామో అన్నీ బయటకు వస్తాయి. ఈ దేహముతో చేసినటువంటి ప్రతిక్రియ విచారణలోనికి తేబడుతుంది. అది న్యాయ సింహాసనము తీర్పు. వాడికి తెలియకుండా, వీడికి తెలియకుండా, దానికి తెలియకుండా, దీనికి తెలియకుండా ఏమైనా దాయొచ్చు. కానీ ప్రభువు చెప్తున్నాడు, అంధకారమందలి అంటే రహస్యమందలి విషయాలు వెలుగులోనికి వస్తాయి. అందుకే వాక్యం చెప్తుంది,
వాక్యం ఏమని చెప్తుంది? ఈ దేహముతో జరిగించిన ప్రతి విషయం అక్కడ బయటకు వస్తుంది. ఇంకా అక్కడ కూడా ఎప్పుడు కూడా నీ చిన్న ఉద్యోగమేనా? రాజుగా రాణిగా పరలోక రాజ్యములో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరిక మనకి ఇక్కడ బలంగా ఉండాలి. ఇక్కడ బలంగా ఉండాలి. మనకు ఏది చేతవుతుందో, ఏమి చేయగలమో, ఉన్నత పిలుపులో ఉన్న బహుమానం పొందుకోవడానికి ఇక్కడ ప్రయాసపడాలి. ఏం చేశామో, ఏం చేస్తున్నామో జాగ్రత్తగా చూసి తన్ను తాను జాగ్రత్త పరుచుకున్న వ్యక్తి ధన్యుడు, ధన్యురాలు అవుతారు. దేవుని యొక్క వాక్యంలో చూద్దాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమున్నది? రోమీయులకు రాసినటువంటి పత్రిక, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పున అది. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? క్రియలు. ఏం చేశామో, ఏం చేయబోతున్నామో, ఎలాగూ ఉన్నామో దాన్ని బట్టి క్రియ ఫలితం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుని ఎరగని వారికి ఎలాగూ గ్రంథాల్లో రాయిస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గర గ్రంథాలు ఉన్నాయి తెలుసా? చాలా గ్రంథాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ గ్రంథాల్లో ప్రతీదీ లిఖిస్తూ ఉంటాడు. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్కటి ఉంటుంది. ఆ గ్రంథాలన్నీ లిఖించి అది ఓపెన్ చేస్తాడు. ఎప్పుడు? వారికి తీర్పు తీర్చే సమయంలో. ఇప్పుడు మన గురించి రాయడా? కాకపోతే మన మీద ఉన్నటువంటి పాపమును ఆయన తన చేతితో తుడిసివేశాడు. యేసు ప్రభు వారిని రక్షకుడు అని అంగీకరించి పాప క్షమాపణ పొందడం వలన. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రహస్యాలు బయటపడే సమయం, దేహముతో చేసినటువంటి క్రియలకు ఫలితం న్యాయ సింహాసనము తీర్పు మీద ఉంటుంది. అక్కడ ఉంటుంది. ఎప్పటికీ ఎన్నడన్నటికీ ఇంకా దేవుడితో ఉండబోయే సమయం మనకుంది. ఇక్కడ జీవించే కాలం 70, 80, ఇంకా ఆయుస్సు ఉంటే 120. అంతేనా? ఈ కాలము కంటే శాశ్వతమైన కాలం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ శాశ్వత కాలంలో ఏమై ఉండాలో ఎక్కడ మనం నిర్ణయించుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ప్రభువు కోసమే ఈ దేవుని ఆలయం ఉందని, దేహముతో చేసిన ప్రతి క్రియను గురించి మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామని చూసాం. ఇది న్యాయ సింహాసనంలో ఒక భాగం, న్యాయ సింహాసనపు తీర్పులో ఒక భాగం. వాక్యంలో చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 14 నుంచి 16 వచనాలు చదువుకుందాం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చెయ్యుము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము అని. అట్టి మాట్లాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఏం చెప్తున్నాడు పౌలు గారు? తిమోతికి రాసినటువంటి పత్రికలో దైవజనుడైనటువంటి తిమోతికి చెప్తున్నాడు. ఓ తిమోతి, నువ్వేం చెయ్యాలంటే దేవుని ఎదుట నీవు వాక్యాన్ని బోధించి సిగ్గుపడనక్కరలేని వ్యక్తిగా ఉండాలి. అంటే
దేవుని యొక్క ప్రసంగ పీఠిక దగ్గర లేదా దేవుని యొక్క సువార్తను ప్రకటించే దైవజనుడిగా బోధకునిగా ఉండే వానికి కూడా ఏముంది? తీర్పు ఉంది. తెలుసా? మైక్ ఉంది కదా అని ఇష్టానుసారంగా చెప్తే, వాక్యానికి విరుద్ధముగా చెప్తే, వాక్యములో లేని విషయాల గురించి మాట్లాడితే ఆ బోధకునికి దేవుడు తీర్పు తీరుస్తాడు. బాగుందా? ఈ పని చేయడం ఎందుకు? తీర్పులోనికి రావడం ఎందుకు? తిమోతితో చెప్తున్నాడు, తిమోతి, దేవుని ఎదుట నువ్వు సిగ్గుపడనక్కరలేని యోగ్యమైన పనివానిగా నిన్ను నీవు కనపరుచుకో. అసలు ఎప్పుడు సిగ్గుపడతాడు? ఎప్పుడు సిగ్గుపడతాడు? న్యాయ సింహాసనం ఎదుట ఏమయ్యా, ఏం చెప్పావు? చెప్పానయ్యా, బైబిల్లో ఉన్నదే చెప్పాను. అలాగే చెప్పావా? అలాగే చెప్పాను. బైబిల్ వాక్యం అలాగైనా చెప్తుంది. అలాగే నాకు అర్థమైంది. నీకు అర్థం అవడం కాదు, అలాగే ఉందా? అలాగే ఉందా? అలాగే చెప్పావా? దీని వలన నీవు చెప్పిన బోధ వలన ఎంతమంది నా సన్నిధికి దూరం అయ్యారు? ఎంతమంది నీవు చెప్పినటువంటి దైవ వాక్యం వలన నాకు దగ్గరయ్యారు? వాక్యానికి విరుద్ధముగా చెప్పడానికి తెగించావేమి? వాక్యంలో లేని చెప్పిన విషయాల గురించి నీ సొంత వాక్యాలు చెప్తావేమి? దీనికి లెక్క అప్పచెప్పు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పవయ్యా. మనకప్పుడు కనిపిస్తుంది మనం కూడా ఆ పక్కనే ఉంటాం. ఎందుకంటే అందరూ ఒక దగ్గరే ఉంటాం. అటువైపు మీరు, ఇటువైపు నేను ఉన్నాను అనుకోండి. ఏం చెప్పావు? ఎంతమంది వెంబడిస్తున్నారనేది ముఖ్యం కాదు, వాక్యం అలాగూ చెప్తుందా లేదా అనేది దైవ సేవకునికి చాలా ప్రాముఖ్యమైన విషయం. వింటున్నటువంటి వాక్యాన్ని ఆ విధంగా ఉందో లేదో పరిశీలించవలసినటువంటి బాధ్యత బెరయ సంఘస్థుల్లాగా విశ్వాసులు కూడా దేవుడు పెట్టాడు. ఇక్కడ మొహమాటాలకి తావు లేదు. అసలు యేసు ప్రభు వారు మొహమాటం లేని వ్యక్తి. మీకు తెలుసో తెలియదు. ఆ నిమిషానికి పొగుడుతాడు, 2 నిమిషం తేడా జరిగితే తిడతాడు. తెలుసా? కాన్షియస్గా ఉండే చెప్తున్నా. మొహమాటము లేని వ్యక్తి ఆయన. సిమోన్ బర్యోనా, నీవు ధన్యుడివు, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు, నీవు దేవుని కుమారుడు క్రీస్తు అంటే వెంటనే సిమోన్ బర్యోనా నీవు ధన్యుడివి అన్నాడు. మనుష్య కుమారుడు చావవలసి ఉన్నది, అనేక మంది కొరకు ప్రాణం పెట్టవలసి ఉందంటే చెయ్యి పట్టుకోరు, నీకు అతి దూరమగురుగాక అంటే సాతానా నా వెనక్కి పో అన్నాడు. యేసు ప్రభు వారి దగ్గర మొహమాటాలు ఉండవు. మొహమాటాలు ఉంటే ఆయన న్యాయమూర్తి కాలేడు. ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చునే అధికారం తండ్రి ఇచ్చాడు. పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. అడుగుతాడు, బోధకులను కూడా అడుగుతాడు, సత్యవాక్యమును సరిగ్గా విభజించావా? ఏం చెప్పావు? ఏం చెప్పాలి? అప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్తాము? నాకు అలాగే అర్థమైందంటే ఏం చెప్తావు? నాకు అర్థం కాకపోయినా నేను అలాగే చెప్పాను. లేదా పలానా విశ్వాసం మీద నాకు కోపం ఉంది కనుక వాడిని దృష్టిలో పెట్టుకొని నేను వాక్యాన్ని ఒకటి ఎత్తుకొని ఆడనే తిట్టాను. ఇవన్నీ లెక్కలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూస్తే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు
కాకుండుడి అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొన శక్తి గలవాడన ఎన్నాడు. మాటల యందు తప్పిపోయి, ప్రవర్తన యందు తప్పిపోయి, ఒక దేవుని సేవకుడు, ఒక దేవుని బోధకుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే ప్రభు వాక్యం హెచ్చరిస్తుంది, న్యాయ సింహాసనం ఎదుట ఆ బోధకుడు, ఆ సేవకుడు నిలవలసి వస్తుంది. ఏమడుగుతాడు? మరి కఠినమైన తీర్పు అంట. అంటే ఏంటి? తీర్పులో నిలబెడతాడు. విశ్వాసికి ఒక రెట్టు అయితే, అంటే ఎన్ని రెట్లని వాక్యం చెప్పలేదు కానీ కఠినమైన తీర్పు అయితే జరుగుతుంది. ఇది ఎంత ప్రమాదకరం, ఎంత ప్రమాదకరం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇంకా కఠినమైన తీర్పు బోధకులకు ఉంది కనుక అనేకులు బోధకులు అవుదామని మాత్రం రెడీ కాకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మరి ఇంకెవరు బోధకులు అవ్వకూడదా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ముందుకు రాకూడదా? కాలాన్ని బట్టి చూస్తే మీలో అనేకులు బోధకులై ఉండవలసి ఉండగా మీరు ఇంకనూ పాలు తాగవలసినటువంటి శిశువులే అని ఇంకొకసారి చెప్తాడు. బోధకుడవు అంటాడు ఆయనే. బోధకుడైతే నీకు కఠినమైన తీర్పు ఇంకా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు తప్పు చెప్తే, మంచిగా చెప్పినోడు కఠినమైన తీర్పు ఎందుకు ఉంటుంది? ఉంటుందా? బోధకులు కూడా ఆ సింహాసనం ఎదుట నిలవబడతారు. బాగుందా? బాగుందా? దేవుని యొక్క వాక్యం చూద్దాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు చూద్దాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తామును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. దీనిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చెయ్యదు. వారి నాశనము కునికి నిద్రపోదు. ఏమంటున్నాడు? తీర్పు ఉంది. ఎవరికి? అబద్ధ ప్రవక్తలు ఎలాగూ ఉన్నారో అబద్ధ బోధకులు కూడా ఉన్నారు అని వాక్యమే సెలవిస్తుంది. అబద్ధ బోధకులు ఏం చెప్తారని ఉంది? కల్పనా వాక్యాలు చెప్తారు. అంటే బైబిల్కు సంబంధించినవి కాకుండా, బైబిల్ సారాంశానికి సంబంధించింది కాకుండా కల్పనా వాక్యాలు చెప్పి విశ్వాసుల నుంచి లాభము సంపాదించుకునే ప్రయత్నము వారు చేస్తున్నారు. అంతేకాకుండా దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన భావాలని వారు బోధించి అనేక మందిని త్రోవ తప్పించేటట్లు వారు చేస్తారు. అంతేకాకుండా మీ వలన లాభం సంపాదించుకోవాలి, ఎలాగైనా ఫలానా వ్యక్తి నుంచి లాభము సంపాదించుకునే ఆలోచనతో ఉంటారు. ప్రభువును కూడా పక్కన పెట్టేస్తారు. అబద్ధ బోధకుల లక్షణాలు చూసారా? ప్రభువును కూడా పక్కన పెట్టేస్తారు. వారు చేసినటువంటి పోకిరీ చేష్టల వలన
అనేక మంది వారిని వెంబడించిన వారు వారిలాగే పోకిరి చేష్టలు చేస్తారు. అందువలన ప్రజలందరి మధ్యలో పలానా అబద్ధ బోధకుడు వలన యేసు ప్రభు వారిని ప్రజలు దూషిస్తారు. ఇది చూడండి, యేసు ప్రభు వారిని ప్రజలు దూషించే పరిస్థితి ఒక అసత్య బోధకుని వలన కలగడం చూస్తున్నాం. ఇది కూడా న్యాయ సింహాసనము తీర్పు ఎదుటికి వస్తుంది. ఎవరిని విడిచిపెట్టడం లేదు దేవుడు. దేహముతో జరిగించినవన్నీ చెప్పండి లెక్క, మంచి చేశారా, రండి రండి అని బహుమానాలు ఇచ్చే గొప్ప పరిస్థితి కూడా అది. ఒకవేళ యేసు ప్రభు వారి గురించి నిజముగా ఆయనను ప్రేమించి ఆయనను వెంబడించి నిజముగా యేసు ప్రభు వారి కొరకు నేను ఏదైనా చేస్తాను అనుకొని చేస్తే డెఫినెట్గా ఖచ్చితంగా వారికి పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానం దొరుకుతుంది. నన్నెవరూ చూడడం లేదు, నేనేం చేసినా పర్వాలేదు అనుకున్న వారికి సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. ప్రజలందరి ముందు వారి యొక్క రహస్యమైన క్రియలు బయలుపరచబడతాయి. చలామణి అయిపోతున్నారు, చలామణి మనుషులు అయిపోతున్నారు, గొప్పవారిగా ప్రజల చేత గుర్తింపబడుతున్నారు. కానీ ఒక దినం ఉంది, న్యాయపీఠం ఎదుట నిలబడవలసినటువంటి సమయం ఉంది. అప్పుడు అంధకారమందలి రహస్యములను క్రియలను దేహముతో జరిగించిన ప్రతి క్రియ దేవదూతల ఎదుట, ప్రభువు ఎదుట, ప్రజల ఎదుట బయలుపరచబోయే సమయములో ఏం చేస్తాం? ఏం చేస్తాం? అగ్నిలో తప్పించుకున్నట్లు మనం తప్పించుకొని నిత్యరాజ్యంలోనికి వెళ్తామేమో, కానీ అక్కడ కూడా మనకి నష్టం కలుగుతుంది. ఇంకా మధ్యాకాశంలోనికి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క న్యాయ సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాం, రాకడలో ఎత్తబడిన హల్లెలూయా అనుకుంటాం. కానీ అక్కడ మనకు గద్దింపు కూడా జరిగే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, గద్దింపు కూడా జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఆయన దేహముతో జరిగించిన చెడ్డ క్రియల గురించి అక్కడెందుకు విచారించడం? నీకెలాగో నిత్యరాజ్యాన్ని ఇస్తున్నానని కదా అని ఆయన చెప్పాడు, వాడు తీర్పులోనికి రావడని చెప్పాడు కదా, మరలా అక్కడ తీర్పు ఎందుకు? గద్దింపు ఉంటుంది, నష్టం కలుగుతుంది. నీతో పాటు ఉండేవారు, నీకు తెలిసిన వారు ఉన్నతమైన స్థానంలో పరలోక రాజ్యంలో ఉంటారు, నీవు మాత్రం కింద స్థానంలో ఉంటావు. నీ మహిమ స్థాయి తగ్గించబడుతుంది. అది నిత్యమైన రాజ్యములో నా దృష్టిలో నిత్యమైన నీచ స్థితి. అంతకన్నా దరిద్రమైనటువంటి పని ఇంకా ఏమీ లేదు. నీచ స్థితిలో ఉండాలనుకుంటున్నావా? దేవుని రాజ్యములో శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు దేవుని కొరకు ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలనుకుంటున్నాము. ఇక్కడ దేహముతో జరిగించిన క్రియల మీద ఆధారపడి ఉంటుంది. అందుకు చూసుకోవాలి. అందుకు చెప్తున్నాడు, మంచివైనా తీసుకొస్తా అంటే గద్దించుటికి, మంచివైనా దాన్ని తీసుకొని వస్తున్నాడంటే రివార్డ్ ఇవ్వడానికి, బహుమతి ఇవ్వడానికి, నిన్ను ప్రమోట్ చేయడానికి, ఉన్నతమైన స్థానంలో యుగయుగములు నిన్ను ఉంచడానికి నిర్ణయించే సమయం అది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే భవిష్యత్ కాలంలో ఇక మీదట నుంచి యేసు ప్రభు వారి గురించి ఎలాగూ ఉండాలో, ఏమి చెయ్యాలో మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకు ఆయన చెయ్యాలి? రహస్యమందలి, అంధకారమందలి సంగతులు వెలుగులోనికి ఎందుకు తేవాలి? ఆయన ఎందుకు తేవాలి? ఎందుకు తేవాలి?
అన్నీ తీసుకొస్తాడు. అన్నీ మనం వివరించాల్సిన అన్నీ తీసుకొస్తే మొహం ఎలా పెట్టుకుంటాం? సిగ్గుతో తల దించుకోవలసిన పరిస్థితి వస్తుంది. తిమోతికి చెప్తున్నాడు, సిగ్గుపడనక్కరలేని బోధకునిగా నీవు ఉండాలి. నీవు చెప్పే వాక్యం సత్యవాక్యాన్ని సరిగ్గా చెప్పాలి. కల్పనా వాక్యాలు చెప్పడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్య సారాంశాన్నే చెప్పాలి. లాభము సంపాదించుకోవడానికి, దురుద్దేశముతో చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ బోధకుడు కూడా దేవుని యొక్క న్యాయ సింహాసనము ఎదుట నిలవబడవలసి వస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఇక మీదట ప్రభు కొరకు జీవించేటట్లు మనం ఆలోచన చేసుకొని ఆ న్యాయ సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు బహుమతులు పొందడానికి నిత్యమైనటువంటి మహిమ ఎక్కడా తగ్గిపోకూడదు మనకి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, అందరూ సమానంగా ఉండరు. ఒక బోధకుడు వచ్చి వాక్యాన్ని మీరి తన ఆ విధంగా ప్రవర్తించకుండా ఒకవేళ బోధించవచ్చు, కానీ వాక్యాన్ని ఆ విధంగానే జీవించి బోధించే బోధకుడు కూడా ఉంటాడు. ఆ బోధకుడు నిత్యమైన మహిమలో ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. మనకు అర్థం కావాలంటే వాడొక కలెక్టర్గా ఉండొచ్చు, నీ ఒక బంట్రోత్గా ఉండొచ్చు. ఎప్పుడు ఇదేనా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పాదములకు వందనాలు. న్యాయ సింహాసనం ఎదుట మేమందరం నిలబడవలసి ఉన్నది. 7వ దూత బూర ఊదినప్పుడు మీ వద్దకు వస్తున్నటువంటి మాకు నిత్యమైనటువంటి తీర్పు తీర్చబోతున్నావు తండ్రి. గడిచిన కాలము చాలు తండ్రి. ఇక మీదట మేము ఏ విధముగా ఉండాలో, ఈ దేహముతో జరిగించిన ప్రతి వాటి గురించి నీవు లెక్క అడిగే సమయం ఉంది గనుక నీ నిత్యరాజ్యములో ఉన్నతమైన మహిమలో ఉండే కృప మేము పొందుకునేలాగిన మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించు తిని అని చెప్పే విధముగా మేమందరం ఉండి, బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అని నీ చేత పిలిపించుకునే కృప మాకు అనుగ్రహించమని ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద వ్రాసి మా జీవితకాలం అంతా నెమరు వేసుకునే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.